హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వలేదనుకోండి, జాయిన్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి చిన్న చిన్న మనీ ఎర్నింగ్ గుడ్స్ బగ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. అదేవిధంగా మన ఛానల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి దీంట్లో. టాపిక్లోకి ఎంటర్ అయినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉంది అండ్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు డివైస్లో ఉన్నాయి. సో మీకు ఇది వెరిఫైడ్ యాపే, దీంట్లో అది ఫేక్ అట్లాంటివి ఏం లేవు. సింపుల్గా క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేమ్ దగ్గర యాజ్ పర్ పాన్ అంటే సేమ్ పాన్ కార్డులో ఏదో ఉందో అది, అండ్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు మెయిల్ దగ్గర కానీ మొబైల్ నెంబర్ దగ్గర కానీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేయండి. అక్కడ ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఇది చేసేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీద ఏదైతే ఉందో పాన్ కార్డ్లో సేమ్ చూసి పెట్టండి, అదే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వెరిఫై ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఇప్పటివరకు అయితే పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్, ఇక్కడ వెరిఫై యువర్ ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ డిజిలాకర్కి అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ మీ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన అడ్రస్ వెరిఫికేషన్. అడ్రస్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. దెన్ సెల్ఫీ అయితే ఇచ్చేసేయండి ఎవరిదైతే పాన్ కార్డ్ వాళ్ళది. అండ్ సేమ్ ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారని ఆక్యుపేషన్, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్, స్టూడెంట్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి అయితే ఎంటర్ చేయండి. కొంచెం చూస్తుంటూ చేయండి. సింపుల్గా మన అకౌంట్ అయితే ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు 200 రూపీస్ ఎలా వస్తుందని నేను చెప్తాను చూడండి. సో గైస్ ఇప్పుడు సింపుల్గా మన ట్రేడ్ అయితే కంప్లీట్ చేద్దాం మనం. సో ఇక్కడ సింపుల్గా యాడ్ ఫండ్స్ అనేది ఉంది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ ఫండ్స్ అనేది క్లిక్ చేసుకోండి. యాడ్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ 115 రూపీస్ అనేది మీరు ఎంటర్ చేయండి. 115 ఎక్కువ చేయకండి, 115 చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక యూపీఐ అయితే ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వదు. ఎందుకంటే మీరు ఇంతకుముందుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దాన్ని మాత్రమే లింక్ ఉన్నటువంటి యూపీఐ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీకు క్లిక్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. దెన్ ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఒక ట్రేడ్ మీ అయితే కంప్లీట్ చేయాలి మనం. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్ తర్వాత ఇక్కడ మీరు సర్చ్లో బీటీసీ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ బిట్కాయిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బై అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన బ్యాలెన్స్ 115 కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద స్వైప్ టు బై అది క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇది అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా స్వైప్ టు సెల్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సేల్ చేసేయాల్సి వస్తుంది. వెంటనే చేసేయండి. ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ డన్ మనకి ఎంత వస్తుందో అంత డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇప్పుడు వచ్చేసి బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్ గ్రీన్ కలర్, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు దాంట్లో కొన్ని రివార్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకైతే వచ్చేసి 86 వచ్చింది. బట్ మీకు కొందరికి ఎక్కువ తక్కువ వస్తుంది. అంటే తక్కువ రాదు. మోస్ట్లీ కొందరికి 90, 80, 110 అట్లా వస్తున్నాయి. సో చూసుకోండి కొంచెం. ఇప్పుడైతే బోనస్ వచ్చినట్లయితే మనకి ఇప్పుడు 86 బోనస్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలని చెప్తాను. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 195 అయింది. ఇక్కడ మన ఫండ్స్ 109, ఇక్కడ 85 అనేది మనకి దాంట్లో నుంచి వచ్చింది. మనకు వచ్చిన 85 వచ్చేసి డాజ్లో కాబట్టి మళ్ళీ హోమ్లోకి వచ్చి డాజ్లోకి వచ్చేసి ఇక్కడ సేల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన డాజ్ని సేల్ చేయాలి. సో మన బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సేల్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే మనకి అది వచ్చేసి క్రెడిట్ అవుతుంది మన అకౌంట్లోకి. ఇప్పుడు చూడండి 193, డాజ్లో 0 అయింది. టోటల్ ఫండ్స్ వచ్చి 193 అయింది. ఇక్కడ సింపుల్గా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం విత్డ్రా చేయాలి కదా. సో విత్డ్రా మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అకౌంట్ ఎంటర్ చేయండి. సింపుల్గా మీరు ఇంటర్ ముందు చేసారు కాబట్టి అదే ఉంటుంది. క్లిక్ మీద ఓకే మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇంత టైం అని పడుతుంది, బట్ ఎమ్మటే వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్లో. సో చూసుకోండి మనకైతే క్రెడిట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు ఒక 100 అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 100 అనేది ఎలా ఏం చేయాలని చెప్తాను. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కూపన్ కోడ్ అనేది కదా, కూపన్ కోడ్ అనేది క్లిక్ చేయండి. కూపన్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు బీటీసీలో బిట్కాయిన్స్లో ఒక 100 రూపీస్ అనేది వస్తుంది. వ్యూ రిమార్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ వస్తుంది. ఇది లాక్లో ఉంటుంది ఇప్పుడు, బట్ ఆఫ్టర్ 7 డేస్లో అలా మీకు అనేది అన్లాక్ అవుతుంది మీకు ఇది. దాని తర్వాత మళ్ళీ తెలుసు కదా మీకు సేల్ చేసుకొని మళ్ళీ విత్డ్రా పెట్టుకోండి. సో గైస్ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి.